అనేవాడు నీ యొక్క చెమట నుంచి పుట్టిండు, బ్రహ్మదేవుడు చెమట నుంచి పుట్టిండట వాస్తు. మరి ఆయనను ఎదిరించలేకపోతున్నాం, ఏదైనా చేసి కాపాడండి అంటే అప్పుడు వాస్తు పురుషుడిని బ్రహ్మదేవుడు పిలిపించి ధర్మం గురించి ఎవరిని బాధ పెట్టొద్దు, అమాయక ప్రజల్ని అసలే బాధ పెట్టొద్దు అంటే మరి ఈ భూమి నాది, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇండ్లు నావి, భూమి నాది, ఈ వ్యవసాయ భూమి నాది అని అంటున్నారు. కానీ దీనికి ముందు అధిపతి నేనే కదా, అసలు పట్టదారిని నేను. మహా అంటే 100 సంవత్సరాలు ఉంటుంది మన పేరు మీద పట్ట, అంతకంటే ముందు స్వాతంత్రం రాకంటే ముందు ఎవరిదో కదా ఈ భూమి. అసలు భూమి ఎక్కడి నుంచి పుట్టింది, ఇది ఎవరి సొత్తు ఇది, కాబట్టి ఇది నాది. ముందు ఎవరిది, ఇది హక్కుదారుడు వాస్తు పురుషుడు. ఆయన దగ్గర మనం మనుషులం పైసలు పెట్టి కొంటున్నాం తప్ప భూమికి అధిపతి వాస్తు పురుషుడు. అప్పుడు ఆ వాస్తు పురుషుడు ఏం చేస్తాడు అంటే మరి నాకేదైనా సోర్స్ చూపించండి, వాళ్ళని బాధ పెట్టొద్దు అంటారు కదా, సోర్స్ చూపించండి అంటే అప్పుడు బ్రహ్మదేవుడు వరం ఇస్తున్నట్ట. ఎప్పుడైతే ఇల్లు కడతారో జనాలు తవ్వినప్పుడు బయటికి రా, అప్పటి వరకు పాతాళం కిందికి వెళ్ళిపో, భూమి కిందికి వెళ్ళిపో, భూమి కింద ఇంకో రాజ్యం ఉంటుంది, దాంట్లో ఆవాసం ఏర్పరచుకో, తవ్వినప్పుడు బయటికి ప్రకటితమయ్యి వాళ్ళని పట్టుకో. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అప్పుడు కూడా వాళ్ళని హింసించకు, నీ కోసమే పూజలు చేస్తారు వాళ్ళు. ఇక బ్రహ్మ అనరు, విష్ణు అనరు, రుద్రుడు అనరు, అమ్మవారిని అనరు, నీ కోసమే కేవలం పూజిస్తారు వాళ్ళు. శంకుస్థాపన చేస్తే నీ కోసమే, రేపు ఇల్లు కడితే కూడా వాస్తు పురుషుడి పేరు మీటనే చిరస్థాయిగా నిలిచిపోతావు, సమస్తం ఇంటికి అధిపతి నువ్వే అవుతావు, ఏ గృహప్రవేశం చేసినా ముందు నిన్నే కొలుస్తారు అని వరాన్ని ఇస్తే అప్పుడు సంతృప్తి చెంది వాస్తు పురుషుడు ఈ దీని కిందికి అండర్ గ్రౌండ్ అంటారు కదా, పాతాళంలో ఎట్లయితే నీళ్లు ఉంటాయో ఆ పాతాళం నీళ్ల పైన భాగంలో పొరల్లో ఉండిపోయిందట. మనం ఎప్పుడు తవ్వినప్పుడు బయటకు వస్తాడు, వచ్చి దీన్ని అంతా వ్యాపించి ఉంటాడు. ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ ఆయనకు పూజ చేయాలి. ఎట్లా వస్తాడు, తవ్వినప్పుడు మీరు గుంతలు తవ్వినప్పుడు 64 కోట్ల సైన్యంతోనే దాడి చేస్తాడట మన మీద. ఆయన సైన్యం ఎంత, 64 కోట్ల దేవతలు ఆయన చుట్టూ సైన్యం, వాటిని మొత్తం వచ్చేస్తాడు. అందుకే గృహప్రవేశంలో ఏం చేస్తాము, 64 మంది దేవతలతో సైతంగా వాస్తు పురుషుని స్థాపన చేస్తాం. అప్పుడు ఇల్లంతా అయిపోయిన తర్వాత శిఖిన్యాది వాస్తు పురుషుడు అంటారు ఆయన. అప్పుడు ఆ దాంట్లో నామాలు ఉంటాయి, ఏ మాసంలో కట్టాలి, ఏ మాసంలో ఇల్లు కట్టకూడదు, వాస్తు పురుషుడు ఎక్కడ పడుకొని ఉంటాడు, ఎక్కడ కాళ్ళు చేసి ఉంటాడు, ఎటు తిరిగి ఉంటాడు, ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఏం ఉండాలి అనేది అన్ని ఆ నామాల్లోనే ఉంటుంది, వాస్తు నామాలు. కాబట్టి ఈరోజు మనం చేసినటువంటి స్థలము ఇదొక మహత్తరమైనటువంటి దైవ భూమిగా మంచిగా